హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టైల్ సర్వపిండి చేస్తున్నాను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీ, 10 నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ స్నాక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సర్వపిండి కోసం ముందుగా బియ్యపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా జీలకర్ర, కొన్ని నువ్వులు, కొద్దిగా శనగపప్పు, 1 స్పూన్ మిర్చి పౌడర్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఇవన్నీ పిండిలో కలిసేలాగా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి ఒకసారి. మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఒక కడాయి తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా ముద్దలా చేసుకొని దీనికి రొట్టెలాగా ఒత్తుకోవడమే. ఇలా హోల్స్ పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఈ హోల్స్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ కాసేపు హై పెట్టుకొని కాస్త వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి. క్రిస్పీగా కావాలంటే చిన్న మంట మీద కాస్త ఎక్కువసేపు కాల్చుకోవాలి. మెత్తగా రావాలంటే కాస్త తక్కువసేపు కాల్చుకొని తీసుకుంటే మెత్తగా ఉంటుంది. ఇలా సైడ్స్ కూడా మంచిగా కాలాలంటే ఇలా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సర్వపిండి రెడీ అయింది. సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకునే స్నాక్. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని. జస్ట్ 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.